ఆ నాట్యాన్ని చూసి మనమందరము పరితపించిపోవాలి. మనకు అక్కడ ఏమి దిగులు ఉండదు, ఏం బాధ ఉండదు, ఏమి దుఃఖం ఉండదు. మనం ఎల్లవేళలా వాళ్ళని చూస్తూ ఆనందించేటువంటిదే పరలోకం. సుఖభోగములతో కూడినటువంటిది పరలోకం అని లోకము చెప్పుకుంటూ, స్వర్గం అంటే అదే అని లోకం చెబుతుంది. కానీ దేవుడు చెప్తున్నాడు అక్కడ మహామహిమ ఉంటుంది, నిత్య మహిమ ఉంటుంది. ఆ నిత్య మహిమలోనికి మనం ప్రవేశించాలి, నిత్య రాజ్యంలోనికి ప్రవేశించాలి. యుగ యుగములు నిరంతరం ఉండేటువంటి ఒక రాజ్యం ఉందని, అక్కడికి మనం వెళితే జీవవృక్ష ఫలములు ఉంటాయని, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంగా అలాగే లోకంగా మనకు ఉంటుందని, అక్కడ మనము దేవునితో పాటు సమాధానంగా సంతోషంగా ఆనందంగా ఉంటామని దేవుని గ్రంథం సెలవిచ్చిన రీతిగా మనము విశ్వసిస్తూ ఆ విశ్వాసం చొప్పున బయటకు వెళ్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. అయితే లోకం అనుకుంటున్నట్టుగా పరలోకము లేదు, స్వర్గం లేదు. దేవుడు ఏదైతే మన కోసము నిర్ణయించాడో అటువంటి స్వర్గము, అటువంటి పరలోకం ఉంది గనక ఆ పరలోకానికి మనం వెళ్ళాలి. ఆ పరలోకంలో మనం నిత్యము దేవునితో ఉండాలి. యుగ యుగాలు ఆరని అగ్ని తీరని బాధను తప్పించుకోవాలి. నిత్య మహిమలో మనం ఉండి ఆనందంగా గడపాలి అన్న ఆలోచనతో నిరీక్షణ కలిగి మనం జీవిస్తున్నప్పుడు మనము ఇంతకు ఆ మహిమకు, ఆ నిత్య మహిమకు మనము చేరుటకు, నిత్య మహిమలో మనము ఎలా ఉంటాము, ఎలా దేవుడు మనల్ని ఉంచుతాడు, లేదంటే ఏ పొజిషన్ లో ఉంచుతాడు, ఏ ప్లేస్ లో ఉంచుతాడు, ఎలాంటి వారికి అలాంటి నిత్య మహిమ వస్తుంది అన్న విషయాలను ఇప్పుడు క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఉదాహరణకి ఇప్పుడు మనం చదువుకున్నాం, ఒక వచన భాగాన్ని చదువుకున్నాం. అక్కడ ఎవరు కనపడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఇద్దరు బందిపోటు దొంగలు యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు సిలువ వేయబడడానికి సిద్ధంగా ఉన్నవారు ఇద్దరు బందిపోటు దొంగలు. ఈ బందిపోటు దొంగలు అంటే డిఫరెన్స్ మనకు తెలియాలి. డిఫరెన్స్, మామూలు దొంగలు వేరు, బందిపోటు దొంగలు వేరు. మామూలు దొంగలు అయితే చిన్న చిన్న బ్యాగులు, పర్సులు, చిన్న చిన్న చైన్లు కొట్టేస్తూ వెనక నుంచి వచ్చి వెళ్ళిపోతారు. వెనక నుంచి వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళని మామూలు దొంగలు అంటారు. అదే బందిపోటు దొంగలు అంటే నిర్దాక్షణంగా దయ, జాలి, కనికరం అనేవి ఏవి లేకుండా రావడం, కసకస అందరి గొంతులు, కాళ్ళు చేతులు తెగ నరకడం, వారి దగ్గర ఉన్నట్టు తీసుకొని వెళ్ళడం, అవసరమైతే వారిని బంధించి నిర్దాక్షిణంగా వాళ్ళని ప్రాణం తీయడానికి వెనకాడనటువంటి వారు, ఊర్లనే దోచుకునే వారిని బందిపోటు దొంగలు అంటారు. మరి వీళ్ళు చాలా భయంకరమైన నరహంతకులు, భయంకరమైన క్రూరులు, మూర్ఖులు, భయంకరమైన దుష్టులు. ఇలాంటి బందిపోటు దొంగల మధ్యలో యేసు ప్రభువును కూడా సిలువ వేయడానికి మరి ముగ్గురిని సిద్ధం చేశారు. సిద్ధం చేసినప్పుడు ఒక దొంగ అంటున్నాడు, క్రైస్తు ఏమంటున్నాడు? ఆయన అంటున్నాడు, నేరస్తులలో ఒకడు ఆయనను దూషిస్తున్నాడు, తిడుతున్నాడు యేసు ప్రభుని. నువ్వేమైనా మనిషివేనా? నువ్వు దేవుడు అని చెప్తున్నావు, నీది రాజ్యము అని చెబుతున్నావు, ఈ ప్రజలను క్షేమం కొరకే, ఈ ప్రజలందరికీ క్షేమం ఇస్తాననే చెబుతున్నావు, అలాగే ఈ ప్రజలందరినీ కాపాడుతానంటున్నావు, ఈ ప్రజలందరికీ నువ్వు రాజు అంటున్నావు, అన్ని అంటున్నారు, అందరు అనుకుంటున్నారు. కానీ నువ్వు మాతో పాటుగా సిలువ వేయబడడానికి నిస్సహాయ స్థితిలో ఉన్నావు. ఎవరైనా సహాయం చేస్తే గాని సహాయం పొందుకోలేని స్థితిలో నువ్వుండి ఉన్నావు అని అతన్ని దాన్ని ఏమంటారు, సూటిపోటి మాటలతో యేసు ప్రభును గుచ్చేటట్టుగా, రోషం కలిగేటట్టుగా మాట్లాడుతూ, దూషిస్తూ ఏమంటున్నాడు? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్ముళ్ళు రక్షించుమని ఒకడు అంటుంటే, ఇంకొకడు పక్కనున్న దొంగ ఏమంటున్నాడంటే వాణ్ణి గద్దిస్తున్నాడు. అరే, మనము తప్పు చేసినాం, మనం బందిపోటు దొంగలుగా మనము ఎంతో మంది ప్రాణాలు తీసాం,
ఎంతో ఊర్లనే దోచుకున్నాం, ఎంతో అన్యాయం చేసినాం, ప్రజలకు, దేశానికి, రాజుకు అంతా అన్యాయం చేసినాం. ఇది మనకైతే పొందదగినదే, ఇది మనమైతే పొందదగినదే. ఈ సిలువ వేయబడడానికి మనం ఆయన పరిశుద్ధుడు రా, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ఉన్నవాడు. ఆయన అంత గొప్పవాడు. ఆయనను నువ్వు దూషించేది ఏంటని వాడిని గద్దించి యేసు ప్రభుని ఏమని అడుగుతున్నాడంటే, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమ్మా వినపడుతుందా? నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభుకు అర్థం కాలేదు. ఏంటి ఇంత విచిత్రము? పరిచయం అయి ఒక అర్ధగంట కూడా కాలేదు. మామూలు గంట, ఒక గంట కంటే ఎక్కువ పరిచయం లేదు యేసు ప్రభుకు, వాళ్ళకు పరిచయం లేదు. ఒకడేమో దూషిస్తున్నాడు, వానికి ఏం యేసు ప్రభు అంటే అర్థం కాలేదు కాబట్టి వాడు దూషించడం న్యాయమే. ఇతగాడేంటి, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నా, నాకే ఎవరైనా సహాయం చేస్తే గాని పొందుకోలేని స్థితిలో నేనున్నా. నా అనబడిన వారందరూ నా నుంచి దూరం అయిపోయినారు. నా శిష్యులు వీళ్ళు అని చెప్పుకున్న వారు కూడా నా దగ్గర లేరు. వీళ్ళు నా తమ్ముళ్ళు అని చెప్పుకున్న వారు నాతో లేరు. ఈమె నా తల్లి, ఈమె నా తండ్రి అనే వాళ్ళు కూడా నాకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. లోకము నన్ను ద్వేషిస్తుంది, లోకము నన్ను అసహించుకుంటుంది, వీళ్ళు నన్ను సిలువ వేయడానికి ఇష్టపడినారు. కానీ నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, వాళ్ళని కొట్టినంత కంటే నన్నే ఎక్కువ కొట్టినారు. వాళ్ళకి కారినంత రక్తం కంటే నాకే ఎక్కువ రక్తం కారింది. అలాగే నేను ఏదైనా చెప్పుకోవాలంటే వాళ్ళకంటే ఒక అడ్రస్ ఉంది, పలానవాడు పలానాడు. నాకు కనీసం అడ్రస్ కూడా, పలానా అడ్రస్ నాది అని చెప్పుకోవడానికి అడ్రస్ కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్న నేను, అలాగే వాళ్ళకంటే ఎక్కువ దెబ్బలు తిన్న నన్ను నాకు ఎవరు లేరు అని, నా దగ్గర ఎవరు లేకపోయినప్పటికీ, నాకు ఎవరు సహాయం చేయనప్పటికీ, వాళ్ళకంటే ఎక్కువ దెబ్బలు తిని, వాళ్ళకంటే ఎక్కువ రక్తం గారి, వాళ్ళకంటే ముందుగానే చనిపోయే స్థితిలో ఉన్న నన్ను ఇతగాడు గుర్తించి నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే వీళ్ళు ఎవరు నమ్మకపోయినా ఇతను నమ్మినాడు కాబట్టి ఆన్ ది స్పాట్ లో యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ప్రామిస్ చేసేస్తున్నాడు. ఇప్పుడు ఈ క్షణమే ఇంతమంది నమ్మలేదు నన్ను, ఇంతమంది నన్ను దూషించినారు, తన్నినారు, కొట్టినారు, ఈడ్చినారు, పిడిగుద్దులు గుద్దినారు, ఉమ్మి వేసినారు, ఎగతాళి చేసినారు, లాస్ట్ కు కొరడాలతో కొట్టినారు, చంపడానికి కూడా వెనకాడలేటువంటి సమాజానికి నన్ను నమ్మి ఒకరు కూడా నాతో పాటు ఉన్నోళ్ళు, ఇంతవరకు నాతో పాటు ఉన్నోళ్ళు ఎవరు నాతో పాటు రాలేదు, అందరు నన్ను ఇచ్చిపెట్టిపోయినారు. నువ్వేమో నాకంటే ఘోరమైన స్థితిలో ఉన్న నువ్వు నన్ను గుర్తించినావు. అంటే వాళ్ళు ఎవరు గుర్తించకపోయినా ఇతను గుర్తించి గంట పరిచయం లేనటువంటి ప్రభువుని నమ్మినాడు. నమ్మి ఏమంటున్నాడంటే, మాకైతే సహజమే, మాకు ఈ శిక్ష పడడము, మాకు ఈ నేరం పడడం సహజమే, మాకైతే న్యాయమే ఇది. కానీ నీకు పడకూడదు అది న్యాయం. అది కాబట్టి వీళ్ళు అన్యాయం చేస్తున్నారు కాబట్టి నువ్వు ఏ రాజ్యంతో అయితే వస్తానంటున్నావో ఆ రాజ్యంలోనికి నువ్వు వచ్చినప్పుడు నన్ను మాత్రం జ్ఞాపకం చేసుకో అంటున్నాను. అన్నప్పుడు యేసు ప్రభు వెంటనే ఆన్ ది స్పాట్ లో, ఇప్పుడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని ఆన్ ది స్పాట్ వాగ్దానం చేసి ఆయనను చేర్చుకోవడానికి యేసు ప్రభు ఇష్టపడ్డాడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ప్రియులారా, యేసు ప్రభు ఈ దొంగకు ఆన్ ది స్పాట్ లో రక్షించినాడు. ఆన్ ది స్పాట్ లో రక్షించి, ఈ లోకంలో ప్రాణం పోయినప్పటికీ నేను వెళ్ళే ఏదైతే పరదైసు ఉందో ఆ పరదైసులో నాతో పాటు ఇప్పుడు నువ్వు కూడా వచ్చేస్తావు, నాతో పాటు ఇప్పుడే వచ్చేస్తావని ప్రామిస్ చేసేసి నిత్యాగ్ని దండనలోనికి వెళ్లకుండగా, నిత్య నరకానికి వెళ్లకుండగా ఆ దొంగను కాపాడి తనతో పాటుగా తన పరదైసుకి తీసుకుపోవడానికి వాగ్దానం చేసినాడు, తీసుకుపోయినాడు. ఇది రక్షణ. అలాగే ఇలాంటి సందర్భమే ఇంకొకటి చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? 20వ అధ్యాయము 20వ వచనం.
ఆ అప్పుడు జబదయ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, స్త్రీ వచ్చి యేసు ప్రభుని రిక్వెస్ట్ గా అడుగుతుంది. ఏమని అడుగుతుంది అంటే, అయ్యా ప్రభువా, బోధకుడా, నువ్వు గొప్ప దేవుడు అని మేము నమ్ముతున్నాం, నువ్వు గొప్పవాడివని విశ్వసిస్తున్నాం. నువ్వు గొప్పవాడివి గనకనే నా కుమారులని ఇద్దరిని నీ దగ్గరికి పంపించినాను. వాళ్ళు నీతో పాటు ఇంతవరకు నువ్వు మెచ్చినట్టుగా నువ్వు కోరుకున్నట్టుగా బ్రతికినారు. మమ్మల్ని అందరినీ కాదనుకొని కూడా నీతో పాటు తిరుగుతున్నారు. అయితే తిరుగుతున్న నా కొడుకులు ఇద్దరు నీకు తెలిసిన వారే, నువ్వు చూసిన వారే, మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తులను నీతో పంపిస్తున్నాను. అయితే ఆమె ఒక రికమెండేషన్ చేస్తుంది. తన కొడుకుల తరఫున యేసు ప్రభు దగ్గరకు వచ్చి రికమెండ్ చేస్తుంది. కొడుకులే వచ్చి అడగొచ్చు యేసు ప్రభుని డైరెక్ట్ గా, ప్రభువా నాకు ఈ పోస్ట్ అని అడగొచ్చు. కానీ కొడుకుల తరఫున తల్లిని తోలుకొని వచ్చి తల్లితో మాట్లాడిస్తున్నారు. తల్లి ఏమని అడుగుతుంది అంటే, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. ఈమె ఏమైనా కోరుకుందా? ఆస్తి, అంతస్తు, ధనము, బలగము, అధికారము, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు ఏమన్నా అడిగిందా? పోనీ ఏదైనా కొత్తది లోకానికి సంబంధించినది ఏమైనా అడిగిందా? ఏమడగలేదు. ఏమడిగింది? నీ రాజ్యంతో నువ్వు ఎప్పుడైతే వస్తావో, వచ్చినప్పుడు కుడి వైపున ఒక కొడుకు ఉండాలి, ఎడం వైపున ఒక కొడుకు ఉండాలి. ఇది కోరిక పెద్ద కోరిక కాదు, ప్లస్ అది తీర్చలేని కోరిక కాదు. ఇది దొంగ కోరుకున్నట్టు కోరిక కూడా కాదు. దొంగ అంటే వానికి రక్షించాలంటే వానికి 1,00,000 కారణాలు. వాడిని ఎందుకు రక్షిస్తే, వాడు మమ్మల్ని చంపినాడు, మా పిల్లల్ని చంపినాడు, మా ఊర్లను దోచుకున్నాడు, మాకు ఇంత ద్రోహం చేసినాడు, ఈయన అన్యాయం చేసినాడు, అలాంటి వాడిని నువ్వు ఎలా రక్షిస్తావు అని ప్రశ్నించేటువంటి పరిస్థితి లోకానికి ఉంది, వాళ్ళ వారికి కూడా ఉంది. వానికి కూడా కేవలం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం వలన ఆనికి కూడా, దొంగకు కూడా స్పాట్ లో రాజ్యం వచ్చింది. అయితే ఈమెమంటుంది, నా కొడుకులు దొంగలు కాదు, దోపిడిదారులు కాదు, నా కొడుకులు క్రూరులు కాదు, మూర్ఖులు కాదు, ఊకులు కాదు, నీతో పాటు ఉన్నోళ్ళే, నేనేం కోరనులే కొత్తగా, కేవలం నీ కొడి వైపున ఒకరిని, ఎడం వైపున ఒకరిని అని అడుగుతున్నాడు. దొంగ అడిగితేనేమో దొంగకు స్పాట్ లో శాంక్షన్ చేసినాడు రాజ్యం, పరలోక రాజ్యం. కానీ ఈ తల్లి అడుగుతున్న, ఆ ఇద్దరు కొడుకులకు అడుగుతున్న ఆ పోస్టులను మాత్రం యేసు ప్రభు రిజెక్ట్ చేసినాడా, యాక్సెప్ట్ చేసినాడా ఒకసారి చూడండి. దానిని ఒప్పుకున్నాడా, ఒప్పుకోలేదా? అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు, మీరేం అడుగుతున్నారో అది మీకు తెలియదు. యేసు ప్రభు అంటున్న మాట ఏంటమ్మా? మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు అంటే ఇదేమన్నా పెద్ద ప్రశ్ననా? ఇదేమన్నా పెద్ద పనే? మనకైతే అట్లా అనిపిస్తుంది. కానీ యేసు ప్రభుకి ఏమనిపించింది? నువ్వు అడుగుతున్న ఇద్దరు కుమారులు ఒకరిని ఇక్కడ పెట్టుకొని నువ్వు అడుగుతున్నావు, ఈజీనే. కానీ అది నన్ను అడుగుతున్నావు, ఓకే మంచిదే, కానీ మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. అది ఏంటంటే ఆ పోస్టులు అనేది, నువ్వు అడుగుతున్నావు, ఈజీగా అడుగుతున్నావు, కానీ అది ఆ పోస్టులు ఇవ్వడం అనేది నా చేతుల్లో లేదు అంటున్నాడు. చూడండి, ఏమంటున్నాడు? నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడిగినాను. అంటే నేను తాగబోయే గిన్నె అంటే శ్రమలు అనే గిన్నెలోనికి నేను ప్రవేశిస్తున్నాను. నేను బాధలు అనే దుఃఖములోనికి వెళ్తున్నాను. బాధలు, దుఃఖము, వేదన, శ్రమలు, నరకం, మీ లోకంతో నేను హింసింపబడడానికి బహుభయంకరమైన దాన్ని నేను త్రాగబోతున్నాను, బహుభయంకరమైన దాన్ని నేను అనుభవించబోతున్నాను. క్లైమాక్స్ లో ఉందన్నమాట యేసు ప్రభు రాజ్యము. అంటే యేసు ప్రభు మామూలుగా క్లైమాక్స్ అంటే ఏంటి? యేసు ప్రభు జీవితం అంతా చూసిన వారు, యేసు ప్రభు చేసిన సేవలో అంతట్లో ఉన్నవారు వీళ్ళు. యేసు ప్రభుని గురించి మొత్తం పూర్తిగా తెలుసుకున్నవారు, తిరిగినవారు, తిన్నవారు, పడుకున్నవారు, యేసు ప్రభుతో అన్ని గుర్తించిన వాళ్ళు వీళ్ళు. అయితే చివరిగా ఉన్నారు, చివరి పోస్టులు, చివరిగా నెక్స్ట్ ఏం జరగాలి? యేసు ప్రభును యూదులు వచ్చి పట్టుకోవాలి, హింసించాలి, సిలువ వేయాలి. అంటే లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు. లాస్ట్ స్టేజ్ లో ఉన్న వీరు యేసు ప్రభుని, ఇంకా యేసు ప్రభు చెబుతున్న ఈ శ్రమలు, ఈ బాధలు, ఈయన చనిపోతున్నాడు కదా, దానికంటే నేను ముందే రికమెండేషన్ చేసి పెట్టుకుంటే
నా కొడుకులు ఇక్కడో కొడుకు ఇక్కడో కొడుకుంటాడు నువ్వు బాగుంటుందని ఆమె కలలు కనింది. కానీ వాస్తవానికి యేసు ప్రభు ఏమంటున్నా అంటే మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగలరా అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆ గిన్నెలోనిది త్రాగుదురు గాని నేను పొందేటువంటి శ్రమలు మీరిద్దరు పొందుతారేమో గాని, బాధలు పొందుతారేమో, వేదనలు పొందుతారేమో గాని నా కుడి వైపునను కూర్చుండుటాను, నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు, నా చేతుల్లో లేదు. అది యేసుప్రభు అంటున్న మాట ఏంటి, తల్లి నువ్వు నాతో పాటు ఎన్ని శ్రమలు పొందినా, ఎన్ని వేదనలు పొందినా, ఎన్ని బాధలు పొందినా, నాతో పాటు సావడానికి నీ కుమారులు ఇష్టపడినా, కానీ ఇక్కడొకరు కూర్చోవడం మాత్రం నా చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది అంటున్నాడు చూడండి, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడునో వారికే అది దొరుకును. అంటే ఈ పోస్ట్ అనేది ఇక్కడొకరు కూర్చోండడం అనేది నా చేతుల్లో లేదు. ఎవరి చేతిలో ఉంది అంటున్నాడు, నా తండ్రి చేతిలో ఉంది. అది ఆ పోస్ట్ వాళ్ళకి ఇవ్వడం అనేది నా తండ్రి చేతిలో ఉంది. అంటే వాళ్ళు కూర్చోవడానికి యోగ్యులా అయోగ్యులా అనేది ఎవరు నిర్ణయిస్తారు, పరలోకమందున తండ్రి. ఏ తండ్రి అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడో, ఏ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాడో, ఏ తండ్రి అయితే ఇష్టపడి మన కోసం బలి కావడానికి యేసు ప్రభును పంపినాడో, ఆ పరలోకమందున తండ్రి చేతిలో ఆ పోస్టులు ఇవ్వడము ఆయన చేతిలో ఉంది, ఆయన వశాన ఉంది. కాబట్టి మీకు ఇవ్వాలంటే నేను ఇవ్వలేను. ఎవరు ఇవ్వాలి? ఇవ్వాలంటే నేను ఇవ్వలేను. మరి ఎవరు ఇవ్వాలి? ఆ లోకమందున్న నా తండ్రి ఇస్తేనే ఆ పోస్టులు మీకు దక్కుతాయి, లేకపోతే దక్కవు. ఇప్పుడు మనం ఆడ ఆలోచన చేద్దాం. వీళ్ళు ఏమైనా రక్షణ అడిగినారా? రక్షణ దొంగ అడిగినాడు, రక్షణను యేసు ప్రభు స్పాట్ లో ఇచ్చేసినాడు. ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారు, రక్షణను అడగడం లేదు, నన్ను రక్షించమని అడగడం లేదు, నాకు ఒక మహిమనివ్వు అంటున్నారు. అంటే ఇక్కడొకరు కూర్చుండే మహిమ మాకు ఆ భాగ్యం దొక్కాలి అంటే పోస్టులు అడుగుతున్నారు. అంటే ఇక్కడొకరు కూర్చుండే పోస్టులు మాకు కావాలి అంటే రక్షించడము, రక్షణ వేరు, మహిమ వేరు. పరలోకంలో ఉండే మహిమ వేరు, పరలోకంలో మనకుండే స్థానం వేరు, రక్షింపబడడం వేరు. రక్షింపబడము అందరు రక్షింపబడతారు, కానీ పరలోకంలో ఎవరికి ఏ మహిమ ఇవ్వాలనో, పరలోకంలో ఎవరిని ఎక్కడ కూర్చుండబెట్టాలనో, పరలోకంలో ఎవరికి ఏ పోస్ట్ ఇవ్వాలనో అది మాత్రం నిర్ణయించేది తండ్రి అయిన దేవుడే. ఆ దేవుడు మానవులమైన మనందరి యొక్క పనిని బట్టి మనకు పోస్టులు నిర్ణయిస్తాడు, మహిమను నిర్ణయిస్తాడు. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? నేను కుడి పార్శ్వంలో కూర్చుంటా, నేను ఎడమ పార్శ్వం కూర్చుంటా, నేను ఇక్కడ కూర్చుంటా, నేను అక్కడ కూర్చుంటా, నేను ముందర కూర్చుంటా, నేను వెనక కూర్చుంటా, అన్నీకే మన చేతిలో లేదు. ఈ లోకంలో మనకు అర్థం కావాలంటే సినిమా థియేటర్లు ఉన్నాయనుకోండి, సినిమా థియేటర్లో నేల టికెట్ అని ఒకటి ఉంటుంది, అలాగే బెంచీల టికెట్ అని ఒకటి ఉంటుంది, తర్వాత సీట్లు ఉంటాయి, తర్వాత బాల్కనీ ఉంటుంది. దీంట్లో అన్నిటికంటే హై పోస్ట్ ఏంటి? బాల్కనీ. అంటే టాప్ లో కూర్చొని చూసేది మంచి పోస్టు. దానికంటే కొంచెం కిందిది, దానికంటే కిందిది చీపుది. అందరికి దొరికేది ఏంటి అంటే తలకాయ ఎత్తుకొని దగ్గర స్క్రీన్ దగ్గర ఉండి చూసేటువంటి పోస్ట్ ఏదైనా ఉందంటే అది నేల టికెట్. అంటే ఇట్లా తలకాయ ఎత్తుకొని చూడడం అంటే వాడు అది అయిపోయేంత వరకు, ఆ 3 గంటల 4 గంటలు అయిపోయేంత వరకు తలకాయ ఎత్తుకొనే చూడాలి. వీళ్ళు నిటారుగా కూర్చొని, చక్కగా కూర్చొని, కాలు మీద కాలు వేసుకొని మంచి పొజిషన్ లో చూసుకుంటూ తినుకుంటూ చూస్తారు. వీళ్ళు ఎవరికి ఎక్కువ మంచి మహిమ ఉన్నట్టు, ఇక్కడ ఎవరు ఎక్కువ మంచి పోస్ట్ లో ఉన్నట్టు, మంచి పొజిషన్ లో ఉన్నట్టు, బాల్కన్లో ఉన్నట్టు. అలాగే పరలోకంలో కూడా నిత్య నరకములో నుంచి, అగ్నిలో నుంచి తప్పింపబడిన వారు ఒక పోస్ట్ లో ఉంటారు. తర్వాత వాళ్ళ పైన ఉన్నోళ్ళు ఒక పోస్ట్ లో, వాళ్ళ పైన ఉన్నోళ్ళు ఒక పోస్ట్ లో, వాళ్ళ పైన ఉన్నోళ్ళు ఒక పోస్ట్ లో. అట్లా ఎవరి పనికి తగ్గ ప్రతిఫలము వారికి దేవుడు నిర్ణయిస్తాడు. మహిమను నిర్ణయించేది దేవుడే, తండ్రి అయిన దేవుడే నిర్ణయిస్తాడు. అది నా చేతుల్లో లేదు. నా పక్కన ఈ పక్కన ఒకరిని కూర్చుండే పొజిషన్ ఇచ్చేది మాత్రం నేను కాదు, మీ పనిని బట్టే నిర్ణయిస్తాడు దేవుడు అని చెబుతూ ఒక మాట చెప్తున్నాడు చూడండి. మహిమను గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు.
ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 11. 5వ అధ్యాయం 11. ఏమనుందిరా? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఏం దొరకలేనా? దొరికిందా? సంతోషించి ఆనందించుడి, మీ మీద నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంబరపడండి, సంతోషించండి. ఎందుకంటే మీ యొక్క సంతోషము పరలోకంలో అధికంగా ఉంటుంది. అంటే నిందించకుండా, హింసింపబడకుండా, దేవుని కొరకు నిందింపబడకుండా, హింసింపబడకుండా, మన మీద ఎవరైనా అబద్ధంగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మనము పలకకుండగా, ఎవరు మన మీద ఏం చెప్పకుండగా, మనం ఈజీగా దొంగ కొట్టుకున్నట్టుగా పరలోకం కొట్టుకున్నాం అనుకో, పరలోకంలో మన సంతోషం అధికంగా ఉండదు, కొంచెం తక్కువగానే ఉంటది అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని కొరకు నిందింపబడి, హింసింపబడి, దేవుని కొరకు మన యొక్క కష్టార్జితాన్ని వెచ్చించి, మన శ్రమను వెచ్చించి, మన పనిని వెచ్చించి, దేవుని కొరకు ఎవరైతే ఎక్కువ కష్టపడతారో, ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో వాళ్లకు పరలోకమందు అధికమైన సంతోషం ఉంటుంది, అధికమైన ఫలం ఉంటుంది అని చెప్తున్నాడు. యేసు ప్రభువు వారు చెప్తున్న మాటలు ఇవి, నా మాటలు కాదు. జాగ్రత్త వినండి. అలాగే 20వ వచనం కూడా చూడండి. 5వ అధ్యాయం 20వ వచనం, 19వ వచనం చూడండి. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరు మీరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. పరలోకంలో అల్పులు ఉంటారా? చెప్పాలి. పరలోకంలో అల్పులు ఉంటారా? ఉంటారు. గొప్పవారు ఉంటారా? ఉంటారు. అల్పులు గొప్పవారు పరలోక రాజ్యంలో ఇద్దరు ఉంటారా? ఉంటారు. ఏమి? పరలోక రాజ్యంలో అల్పులు అనబడిన వారు ఉన్నారు, గొప్పవారు అనబడిన వారు ఉన్నారు అని ఇక్కడ మనం చదివినాం, అంతే కదా. పరలోక రాజ్యంలో మిగుల అల్పులు అనబడును. అలాగే అయితే వాటిని ఆజ్ఞలను గైకొని ఆజ్ఞ ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళు పరలోక రాజ్యంలో గొప్పవారు అనబడతారు. అంటే పరలోకంలో గొప్పవారు ఉంటారు, పరలోకంలో అల్పులు ఉంటారు. అంటే గొప్పవారు ఎవరు, అల్పులు ఎవరని నిర్ణయించేది ఎవరు? దేవుడు. అర్థమవుతుందా? పరలోకంలో అల్పులు వీళ్ళు, పరలోకంలో వీళ్ళు గొప్పవారు, పరలోకంలో వీరికి ఈ మహిమ ఉంది, పరలోకంలో ఈ పోస్ట్ ఉంది, పరలోకంలో ఈ స్థానం ఉంది అని నిర్ణయించేది ఎవరు? దేవుడు. మరి అది ఎట్లొస్తుంది అంటే ఈ భూమి మీద దేవుని కొరకు ఎవరైతే నిందింపబడతారో, ఎవరైతే దేవుని కొరకు హింసింపబడతారో, దేవుని కొరకు ఎవరైతే శ్రమలు అనుభవిస్తారో, దేవుని కొరకు ఎవరైతే బాగుగా బ్రతుకుతారో, దేవుని కొరకు ఎవరైతే దేవుని పనిని గొప్పగా జరిగిస్తారో వారికే ఆ పోస్టులు అనేది నిర్ణయించబడతాయి అని చెబుతూ ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఈ 11వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. 11వ అధ్యాయము 11వ వచనం ఏమని రాయబడింది? స్త్రీలు కనిన వారిలో, బాగా వినండి, ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను, బాగా వినండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. ఇప్పుడు చెప్తున్నాను, వినండి అమ్మ. ఇక్కడ చూడండి, ఈ భూమి మీద అందరికంటే గొప్పవాళ్ళు స్త్రీలు కనిన పిల్లల్లో, స్త్రీలు కనిన వారిలో అందరికంటే గొప్ప వాళ్ళు ఎవరని చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు? చెప్పాలి. ఎవరని చెప్తున్నాడు? బాప్తిసం ఇచ్చి యోహాను స్త్రీలు కనిన వారిలో నుంచి వచ్చిన వాళ్ళలో ఎవర్రా గొప్ప వాళ్ళు ఈ లోకమందు అంటే బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్ప వాళ్ళు ఈ భూమి మీద పుట్టినారా? పుట్టలేదా? పుట్టలేదు. అంటే స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్ప వాళ్ళు భూమి మీద పుట్టలేదు. ఎవరు అంటున్నారు ఈ మాట? నేను అంటున్నానా? యేసు ప్రభు అంటున్నాడు. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్ప వాళ్ళు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా?
ఎవరు లేరు. మరి ఆయన గొప్పవాడని ఎందుకు ఆయనను గుర్తించినాడు అంటే చూడండి, అయితే నిత్యంగా పుట్టలేదని మీతో నిత్యంగా చెప్తున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాగా వినాలమ్మా. పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు, అల్పుడు అంటే ఎవరు? లాస్ట్ టికెట్, లాస్ట్ అంటే లాస్ట్ పోస్ట్ లో. జస్ట్ ఇప్పుడు పరలోక రాజ్యంలో అల్పుడు పొజిషన్లో ఎవరు ఉంటారు? దొంగ ఉంటాడు, అంతేనా? వాడు దేవుని కొరకు ఏం చేయలే, ఒక జస్ట్ యేసు ప్రభుని నమ్మినాడు, నాకు కావాలి నీ రాజ్యం అంటే వెంటనే చేసినాడు. వాడు ఏడుంటాడు? జస్ట్ నరకాన్ని తప్పించుకొని దాని నుంచి కొంచెం ఇంకా శకాలం తగులుతూనే ఉంటది, అంటే ఆ పోస్ట్ లో ఉంటాడు, అది స్టార్టింగ్ లో ఉంటాడు. ఇప్పుడు వాడు కూడా ఎవరికంటే గొప్పవాడు అంటున్నాడు? బాప్తిసం ఇచ్చి యోహాను కంటే అల్పుడుగా ఎవరైతే పరలోక రాజ్యంలో ఉన్నారో, పరలోక రాజ్యంలో అల్పుడుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎవరికంటే గొప్పవాళ్ళు అంటున్నాడు? బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవారు. అంటే పరలోకములో అల్పుడుగా ఉండేటువంటి స్థానము దక్కించుకోవడం అంటే ఎవరికంటే గొప్ప స్థానము? బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్ప స్థానం. బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్ప స్థానం ఎందుకు వస్తుందంటే, బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చేసినాడో తెలుసా? ఏం చేసినాడో తెలుసా? దేవుని కొరకు యేసు ప్రభు యొక్క రాకడలను, యేసు ప్రభు యొక్క మార్గాన్ని, యేసు ప్రభు కంటే ముందు 6 నెలలు పుట్టి ఆయన యొక్క రాజ్యం కొరకు సిద్ధపరిచిన వాడు, బాప్తిసం ఇచ్చిన వాడు. అయితే ఒకానొక సందర్భంలో హేరోదు రాజు బర్త్డే సందర్భంగా హేరోదు రాజు చేస్తున్నటువంటి తప్పును చూపించినందుకు హేరోదియ చేత తల కొట్టించుకున్నవాడు బాప్తిసం ఇచ్చేవాడు. అంటే యేసు ప్రభు కొరకు తల తెగ్గొట్టించుకున్నాడు. అర్థమవుతుందా? నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి, దేవుని ప్రవక్తగా నువ్వు నాకు చెప్పినావు కాబట్టి, ఒక స్త్రీ పగ పూని, ఒక పగ పన్ని ఆయన తలను కావాలి అని కోరినప్పుడు చెరసాల్లో ఉన్నటువంటి ఆయనను తల తీసుకొని, తలను మొండాన్ని వేరు చేసి తల తీసుకొచ్చి ఆ హేరోదు రాజు దగ్గర తీసుకొచ్చిన. అంటే దేవుని కొరకు ఎంత గొప్ప పని చేసినాడు ఆయన, తల తెగ్గొట్టించుకునే పని చేసినాడు. అంత గొప్పగా పని చేసిన ఆ వ్యక్తిని కూడా ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? పరలోక రాజ్యంలో అల్పమైన స్థానం పొందిన వారు ఈ తల తెగ్గొట్టించుకున్న బాప్తిసం ఇచ్చి యోహాను కంటే చిన్నవాడు అంటున్నాడు, గొప్పవాడు అంటున్నాడు. గొప్పవారేనా? మరి ఆయన దేవుని కొరకు తల తెగ్గొట్టించుకున్న ఆయననే పరలోక రాజ్యంలో అల్పుడైన వానికంటే చిన్నవాడికి కనపడుతున్నాడు అంటే మనం ఎలా ఉండాలి? ఒకసారి ఆలోచన చేయండి. బాప్తిసం ఇచ్చి యోహాను ఒక బ్రతుకు చాలా గొప్ప బ్రతుకు. అయితే ఆ మాట ఎందుకు యేసు ప్రభు అనాల్సి వచ్చిందంటే, ఒకసారి యేసు ప్రభు నమ్మి యేసు ప్రభు ఆయన యొక్క పాదముల యొక్క చెప్పుల వారిని విప్పడానికి కూడా పాత్రుడు కాదని చెప్పినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభు పెరిగి పెద్దగా దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు, నువ్వేనా ఇంకా రాబోవాడు ఎవరైనా ఉన్నారా అని ఒక సందేహం తన శిష్యులతో ఆయన దగ్గరికి పంపించినప్పుడు యేసు ప్రభుకు అర్థమైంది, అరే ఇంతవరకు నా గురించి ఏం తెలియకనే నువ్వు ప్రకటించినావా? నేను వచ్చినాడన్న విషయము, నేను వస్తానన్న విషయము, నేను ప్రకటిస్తానన్న విషయము, నేను చనిపోతానన్న విషయము, నేను మారుమనసు తగిన రక్షణ ఇస్తానన్న విషయం నీకు తెలియకనే ఇంతకాలం పనిచేసినావా? మరలా తీరా లాస్ట్ కు నేను పని చేస్తున్నప్పుడు నువ్వేనా ఇంకా ఎవరైనా వస్తారా అని అడుగుతున్నావు అంటే నువ్వు అల్పమైన సందేహం. అంటే నువ్వు నన్ను సందేహించినావు కాబట్టి, సందేహించిన వారిలో దేవుని పని బాగా చేసి ఎక్కువగా సందేహించిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను మొదటి వాడుకున్నాడు కాబట్టి పరలోక రాజ్యంలో అల్పమైన వాడి కంటే ఈయన కంటే గొప్పోడు అని చెప్పినాడు. అంటే ఈయన కంటే గొప్పోడు అల్పమైన వాడు అని ఎందుకన్నాడంటే, ఈయన దేవుని పని బాగా చేసి లాస్ట్ మూమెంట్ లో యేసుప్రభుని అనుమానించినాడు. అర్థమవుతుందా? ఈ దొంగ ఏం చేసినాడు? లాస్ట్ వరకు యేసుప్రభుని తిట్టి లాస్ట్ సెకండ్ లో ఏం చేసినాడు? యేసుప్రభును అనుమానించకుండా నమ్మినాడు. యేసుప్రభువుని ఎవరు నమ్మకపోయినా, యేసుప్రభువుకు అందరు దూరం అయిపోయినా, యేసుప్రభు వాళ్ళకంటే ఎక్కువ గాయాలు, వాళ్ళకంటే ఎక్కువ రక్తం గారి, వాళ్ళకంటే ఎక్కువ కొరడా దెబ్బలు తిన్నా యేసుప్రభుని ఎవరు నమ్మకపోయినా ఈ నమ్మినాడు కాబట్టి లాస్ట్ సెకండ్ లో ఈయన నమ్మకం ఉంచినందుకు రక్షణ వచ్చింది. ఆడు అల్పమైన పోస్టులోకి వచ్చినాడు. ఈయన ఏం చేసినాడు? బాప్తిసం ఇచ్చి యోహాను లాస్ట్ సెకండ్ వరకు, అర్థమవుతుందా, లాస్ట్ నిమిషాల వరకు యేసు ప్రభు గురించి గొప్పగా ప్రకటించి
లాస్ట్ నిమిషాల్లో ఏమంటున్నాడు, నువ్వే న్యాయంగా ఎవరైనా వస్తారా అని అన్నాడంటే అప్పుడు అనుమానమా కాదా? అనుమానించినట్టే కాదా యేసుప్రభు? అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను గురించి జీవితం అంతలో సందేహించిన వారిలో ఈయన కూడా స్టార్టింగ్ లో టాప్ లో ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు అంటే, సందేహించకుండా పరలోకం గురించి అడిగే వాళ్ళు ఈయనకంటే గొప్పోళ్ళు, ఎందుకంటే ఈయన సందేహించినాడు కాబట్టి. అర్థమవుతుందమ్మా? మళ్ళీ చెప్పాల, సందేహం అనేది ఉండకూడదు, అనుమానం అనేది ఉండకూడదు మనలో. ఆ తర్వాత అర్థం చేసుకొని యేసు ప్రభు కొరకు ఆయన సిలువ దాన్ని ఏమంటారు తల కొట్టించుకున్నాడు, అది వేరే విషయము. కానీ అనుమానించనంత వరకు బాప్తిసం ఇచ్చి యోహాను చాలా టాప్ పొజిషన్ లో ఉన్నవాడు పరలోకంలో. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని అనుమానించినాడో లీస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయినాడు. మనం ఈరోజు గుంపుగా ఇక్కడ కూడుకున్నాం, రక్షింపబడినాం, మాకు రక్షించబడుతున్నాం, మేము పరలోకానికి వారసులం అని గట్టిగా నమ్ముతున్నాం. మనకు యేసు ప్రభు పైన అనుమానం కానీ సందేహం కానీ రాకూడదు. అర్థమవుతుందా? సందేహం వచ్చిందంటే నీకంటే వెనకొచ్చిన వాళ్ళు ఎవరైనా సందేహించకుండా యేసు ప్రభుని నమ్మినారు అనుకో, నీకంటే వాళ్ళు వెనకొచ్చినా కూడా వాళ్ళే నీకంటే టాప్ లో ఉంటారు. ఎందుకు? నువ్వు ఆ సందేహించకుండా అనుమానించకుండా వచ్చినంత వరకు నువ్వు టాపే. ఎప్పుడైతే నువ్వు అనుమానిస్తావో అప్పుడు నువ్వు లీస్ట్కి వెళ్ళిపోతావు. అందుకే యేసు ప్రభువుని నమ్ముతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, యేసు ప్రభును కోరుతున్నప్పుడు ఎలా కోరాలి? ఈయన నాకు సహాయం చేయగల సమర్థుడని నమ్మాలనా, ఈయన చేస్తాడో చేయడో చూద్దాంలే ఒక రాయేద్దాం అన్నట్టు యేసు ప్రభు దగ్గరికి రాకూడదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినావు అంటే రాయి వేయకూడదు. ఈయన దగ్గరికి వచ్చినావంటే నాకు అన్నీ ఓకే, నాకు తిరుగుండదు, నాకు ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా చేస్తాడు అన్న వెనుక తిరిగినటువంటి, ఎన్ని సందేహం లేనటువంటి విశ్వాసం యేసు ప్రభు పైన ఎప్పుడైతే ఉంచుతామో అప్పుడు నిత్య రాజ్యంలో మనం టాప్ పొజిషన్లో ఉంటాం. ఎప్పుడైతే సందేహిస్తామో, ఎప్పుడైతే అనుమానిస్తామో, ఎప్పుడైతే అటు ఇటు రెండు గుర్రాల పైన సవారి చేస్తామో అప్పుడే మనకు లీస్ట్ పొజిషన్ వస్తుంది. విషయము, సందర్భము ఇది. అయితే అపోస్తలుడైన పౌలు పరలోకమందు కొన్ని పోస్టులు పెట్టినాడు. ఏమని పెట్టినాడంటే, పరలోకంలో మనకు జీవ కిరీటం ఉంటుందని, మహిమ కిరీటం ఉంటుందని, అతిశయ కిరీటం ఉంటుందని, నీతి కిరీటం ఉంటుందని, అక్షయ కిరీటం ఉంటుందని చెప్పినాడు. ఈ కిరీటాలు అందరూ పొందుకునేది కాదు, ఒక్కొక్కరి పనిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క కిరీటం ఇస్తాడు దేవుడు అని చెప్తున్నాడు. అంటే మనకి అక్షయ కిరీటం రావాలన్నా, జీవ కిరీటం అనే కిరీటం పెట్టుకోవాలన్నా, పరలోకంలో మహిమ కిరీటం అనేది పెట్టుకోవాలన్నా, ఇవన్నిటికీ మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. అనుమానం లేకుండా దేవుని వైపు చూస్తూ దేవుని కొరకు నిలబడి దేవుని సేవలో నిరంతరం ఉండాలి. చివరిగా టైం అయితే అయిపోయింది, ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. చివరిగా ఒక మాట చూడండి, అదేంటంటే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఏమని రాయబడింది ఇక్కడ? ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని బడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఇక్కడ ఒక ఇల్లు, వినండి, ఒక ఇల్లు కట్టడానికి ఇంటికి కొన్ని వస్తువులతో కడుతున్నారంట. కొన్ని వస్తువులతో, కొంతమంది ఇల్లుని బంగారంతో కడుతున్నారు, కొంతమంది వెండిని కడుతున్నారు, కొంతమంది వెలగల రాళ్లతో కడుతున్నారు, కొంతమంది కర్రతో కడుతున్నారు, కొంతమంది గడ్డితో కడుతున్నారు, చివరికి కొయ్యకాళ్ళతో కడుతున్నారు. ఇప్పుడు పని చేయడం, ఇక్కడికి వచ్చిన మనమందరం వినపడుతున్న మాటలు వినండి. లాస్ట్, ఒక ఇండ్లు కట్టేటప్పుడు కట్టే ఇండ్లు
అది మంచిదా చెడ్డదా, ఆ ఇండ్లు నిలబడేదా కూలిపోయేదా అనేది అర్థమయ్యేది ఎప్పుడంటే, ఇప్పుడు మేస్త్రి ఉన్నారు, ఈడ గౌండలు ఉన్నారు, వాళ్ళకి తెలుసు. ఒక కడ్డీ అంటే టాటా కడ్డీ ఉంటది, జిందాల్ కడ్డీ ఉంటది, స్టీల్ కడ్డీ, ఆ కడ్డీ ఈ కడ్డీ ఇనుము కడ్డీ అని ఉంటది. దీంట్లో మంచి కడ్డీ స్లాబ్ కేసే సిమెంట్ వేరే ఉంటది, గోడలు కట్టే సిమెంట్ వేరే ఉంటది, కింద పోసే సిమెంట్ వేరే ఉంటది. ఇప్పుడు ఎందుకు వేరే వేరే ఎందుకు వేస్తాం, అన్ని ఒకటే సిమెంట్ ఎందుకు వేయారంటే దాని స్టాండర్డ్. ఇప్పుడు 10 అంతస్తులు కట్టాలంటే ఎంత పునాది తీయాలా, 20 అంతస్తులు కట్టాలంటే ఎంత పునాది వేయాలా అనేది కడుతుంటారు. అలాగే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, పౌలు గారు ఏమంటున్నారంటే, కొంతమంది పునాది మీద బంగారంతో ఇండ్లు కడుతున్నారంట చెప్పాలి, రెండోది వెండితో కడుతున్నారు, మూడోది వెలగల రాళ్లతో కడుతున్నారు, నాలుగోది కర్రతో కడుతున్నారు, ఐదోది గడ్డితో కడుతున్నారు, ఆరోది కోయకాలతో కడుతున్నారు. వీళ్ళందరూ కట్టేదే, అంటే వీళ్ళందరూ కట్టే పనే. కానీ వీళ్ళల్లో ఎవరు కట్టిన ఇండ్లు స్టాండర్డ్ గా నిలబడుతుంది? అగ్ని వచ్చింది అనుకో, అగ్ని వచ్చింది, పొరపాటున అగ్ని పడింది, ఏ ఇండ్లు మొదట కాలిపోతుంది? కొయ్యకాళ్ళతో కట్టిన ఇండ్లు పుటక్కిన దబదబ కాలిపోతుంది. తర్వాత గడ్డితో కట్టినది కాలిపోతుంది, తర్వాత కర్రలతో కట్టినది రాలిపోతుంది, తర్వాత వెలగల రాళ్ళతో కట్టినది మాడిపోతుంది కానీ పడిపోదు, తర్వాత వెండి స్టాండర్డ్ ఉంటుంది, తర్వాత బంగారు స్టాండర్డ్. వీటిని పడగొట్టలేవు ఏ అగ్ని కానీ, ఏ యొక్క భయంకరమైనది కానీ. వాటితో కట్టినవి మాత్రం ఎవరు వాటితో కట్టినట్టు మాత్రం ఎవరు కొలాప్స్ చేయలేరు, దాన్ని పడగొట్టలేరు. మరి ఇక్కడ ఎవరు గట్టి పని చేసినారు, ఎవరు మెతక పని చేసినారు చెప్పండి? కొయ్యకాళ్ళతో కట్టాలంటే కట్టాలని కడితే కుదరదు, ఇడ గడ్డితో కడితే కుదరదు, కర్రలతో కడితే కుదరదు. దేంతో కట్టాలి? కడితే బంగారంతో కట్టాలిరా అని అనుకోవాలి. తర్వాత బంగారం అంతా మన పొజిషన్ లేదు అంటే రెండో స్థానం ఏంటి? వెండి. కొంతమంది ఏం చేస్తారు, స్త్రీలు బంగారు దండ చేసుకోవాలనుకుంటారు, బంగారు దండ లేకపోతే నెక్స్ట్ ఏం చేస్తారు, వెంటనే ఏం చెప్తారు, బంగారు కొనే పొజిషన్ లేదు, వెండన్నా కొనుక్కుందాం అంటారు. అంటే బంగారు తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఏంటి? వెండి. వెండి కూడా లేదంటే తర్వాత వెలగల రాళ్ళు, అంటే మంచి మంచి రాళ్లతో. అంటే ఈ 3 టాప్లు ఉంటాయి, అంటే టాప్ లో ఉండేది బంగారు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అతడు తన మట్టుకు తాను రక్షించుకోను, అంటే కొయ్యకాలతో కట్టినోడు తన వరకు తను కాపాడబడతాడు. కొయ్యకాళ్ళు గడ్డి కర్రలతో కట్టినోడు తన మటుకు తను రక్షింపబడతాడు, అగ్నిలో నుంచి తప్పించబడినట్టు తప్పించుకుంటాడే గాని నిత్య మహిమలో, అంటే బంగారుతో కట్టిన వాడితో సమానంగా కొయ్యకాలతో కట్టినోడిని కూర్చోబెట్టాడు. పాయింట్ అర్థం చేసుకోండి, ముగిస్తాను. కొయ్యకాలతో ఇల్లు కట్టినోడిని ఒక దుక్కు పెట్టి, బంగారుతో ఇల్లు కట్టినోడిని ఒక దుక్కు పెట్టి, వీన్ని సమానంగా దేవుడు చేయడు అంటున్నాడు. అర్థమవుతుందమ్మా? కొయ్యకాలతో కట్టినోడు, కొయ్యకాళ్ళు కట్టిన వానికి ఎంత జీతమో, కొయ్యకాళ్ళు సంపాదించడానికి ఎంత కష్టమైతే పన్నాడో అంతే జీతం ఉంటది. గడ్డితో కట్టినోడు గడ్డిని సంపాదించడానికి ఎంత కష్టమైతే పన్నాడో అంతే జీతం ఉంటది. కర్రలు సంపాదించినోడు కర్రలతో కట్టడానికి, కర్రల్ని తెచ్చుకోవడానికి ఎంతైతే కష్టపడినాడో అంతే జీతం ఉంటది. వెలగల రాళ్ళను కొనడానికి ఎంతైతే కష్టపడినాడో అంతే జీతం ఉంటది. వెండితో కట్టడానికి, వెండి కోసం ఎంతైతే కష్టపడినాడో అంతే జీతం ఉంటది. బంగారుతో కట్టిన వానికి బంగారు కోసం ఎంతైతే కష్టపడినాడో అంతే జీతం ఉంటది. కోయకాళ్ళు కట్టినోడిని బంగారు కట్టినోడిని ఒకటే పక్కన పక్కన కూర్చుండబెట్టాడు దేవుడు. అర్థమవుతుందమ్మా? వాళ్ళు తన మట్టుకు తాను రక్షింపబడతారు, కానీ పరలోకంలో నిత్య మహిమలో దేవుడితో సమానంగా కూర్చుండబెట్టేటువంటి భాగ్యం మనకు రావాలి అంటే లోకమందు ప్రభు కొరకు ప్రభు పడిన కష్టం మనం పడాలి. ప్రభువుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, వచ్చినామంటే వచ్చినాం, చేసినామంటే చేసినామంటే కుదరదు. ఇక్కడ పెద్దలు మనకు ఒక బాధ్యత అప్పగించినారు. మన ఊరికి మందిరాన్ని అప్పగించి మీరందరు కలిసి